చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ కి రావడానికి అర్హత లేదని కేసీఆర్ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారే హైదరాబాద్ డెవలప్ చేసిందని ఆయన అంటున్నారు. ప్రజలు ఏది నమ్మాలి? వాస్తవాలు ప్రజలకు తెలుసు. కేసీఆర్ మాట్లాడే మాటలు దొంగ మాటలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు గారిని హైదరాబాద్కి అర్హత లేదు అనేది హక్కు కేసీఆర్ గారికి లేదండి. ఎందుకంటే ఇది మనం ఒక డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈయన ఇంత వెళ్ళి చేయట్లేదు అంటే రాజకీయం చేయడానికి రావద్దు, మామూలుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఇష్టమైంది అనుకో, అమరావతి వెళ్ళాడు, అమరావతికి డబ్బులు కూడా ఇస్తాడు. అమరావతికి వెళ్ళినాక మళ్ళీ ఏం మాట్లాడాడు? కేసీఆర్ గారిని మళ్ళీ కేసీఆర్ గారు యాగం చేసినప్పుడు చంద్రబాబు ఇంటికి పిలిచాడు, సేవలకు చెప్పాడు, కలిసి భోజనం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళ ఇంటికి వెళ్ళి అంతా మంచుకున్నారు. ఈయనకి ఇష్టం లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారిది ఒక నిరంకుశత్వ ధోరణిలో మాట్లాడే దొర పెత్తనం లేక నడుస్తుంది తప్ప ఇది చాలా తప్పు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. మొన్న ఒక మాట మీకు గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా, కేటీఆర్ గారు మీకు అక్కడ బొంబాయిలోనే ఎక్కడో బొంబాయిలో అనుకుంటా ఏదో అవార్డు తీసుకుంటూ ఏం చెప్పారు? చంద్రబాబు గారు మాత్రమే ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాడు. చంద్రబాబు కూడా హైదరాబాద్ నేను కట్టాను అనలేదండి ఎక్కడ కూడా. అది గమనించండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. చంద్రబాబుని హైదరాబాద్ కట్టాను అలా. చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలుగా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి, మీరందరూ చిన్నప్పటి నుంచి. మూడో సిటీ సైబరాబాద్ అనేది లేదు. సైబరాబాద్ అనే క్రియేట్ చేశాను, నేమ్ క్రియేట్ చేసి ప్రణాళికాబద్ధంగా హైటెక్ సిటీ కట్టి ఒక పారిశ్రామికంగా కొత్తగా వస్తున్న ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాన్ని క్యాచ్ చేసే విధంగా దాన్ని సైబరాబాద్ నిర్మించాడు. సైబరాబాద్లో మొత్తం ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా పెట్టారు. అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ దేశాలకు తీసుకురావడం. ఈరోజు హైదరాబాద్ ఒక ఆదాయము తెలంగాణ ఆదాయంలో 60-70% హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇంత ఆదాయం రావడానికి కారణం చంద్రబాబు ప్రమేయం ఉంది కదా, ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా ఉంది. ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేసిన డెవలప్మెంట్ దాన్ని ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ఇది తప్పు మాట చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు మాట్లాడే మాట చాలా తప్పుడు విధానాలు ఇవి. ఇలాంటి విధానాలు, ఇలాంటి ద్వంద్వ వైఖరులు తండ్రి కొడుకులు బాగా చేస్తున్నారు. ఇది చాలా తప్పు. వాళ్ళిద్దరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళిద్దరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినా, చంద్రబాబు గారు చేసినా, గతంలో రోషయ్య గారు ఎవరు చేసినా ముఖ్యమంత్రులు వాళ్ళ పాత్రను బట్టి హైదరాబాద్ ఇంత నగరమైంది. ఒకటి గమనించాలండి, హైదరాబాద్ అనేది ఈరోజు కేసీఆర్ తెచ్చింది కాదు. గోల్కొండ నవాబు కానీ అంతకుముందు దక్కన సామ్రాజ్యం కానీ ఏదున్నా సరే హైదరాబాద్లో ఆ రోజు కూడా ఇరానీలు ఉన్నారు, ఆ రోజు కూడా పంజాబీలు ఉన్నారు, ఆ రోజు కూడా మార్వాడీలు ఉన్నారు, మరాఠవాడ నుంచి మార్వాడీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ బతకడానికి వచ్చాము, ఇక్కడ మంచిగా ఉందని చెప్పారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు, ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ప్రేమ ఆప్యాయలతో ఉంటారు కాబట్టి ఒక సమాజంలో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ తెచ్చారు తప్ప కేసీఆర్ రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడం. అసలు కేసీఆర్ ఎవడండి? కేసీఆర్ నిన్నగా మొన్న వచ్చాడు. కేసీఆర్ కూడా 100 సంవత్సరాల క్రితం, 60-70 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన వ్యక్తి తప్ప కేసీఆర్ ఇక్కడ ఆయన కాదు కదా. ఒకటండి, ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్లో ఉన్న 1 కోటి జనాభాలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకు? తెలంగాణ ప్రజల మంచి మనసు, మంచితనం. హైదరాబాద్లో ఉన్న సామాజిక భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా కలిసి వచ్చినాయి. హైదరాబాద్ ఒక మహానగరంగా నిర్మించి కొన్ని వందల సంవత్సరాల నుంచి పెరిగిన నగరం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని కలిసి ఇంతమంది జీవించే విధంగా, ఇంత సమైక్యంగా ఉండే విధంగా నడుస్తుంది. కానీ కేసీఆర్ గారికి ఒక్కటి స్పష్టంగా ప్రజలందరూ బుద్ధి చెప్పాలి. రేపు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలి. కేసీఆర్ లాంటి నిరంకుశత్వవాది, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టేవాది, అవకాశాన్ని బట్టి మాట్లాడేవాదులు మనకు ఉండొద్దండి. ప్రజాస్వామ్యంలో వీళ్ళంతా ప్రజాస్వామ్యానికి చాలా చేటు. వీళ్ళందరూ ఇక్కడ అందరం బతికే హక్కు ఉంది, అందరం తిరిగే హక్కు ఉంది, అందరు తిరగాల్సి వచ్చి అందరు తిరగవచ్చు, హైదరాబాద్ అందరూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు మాట్లాడే విధానం ఎలా ఉంది? ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ చంద్రబాబు నాయుడు వద్దు. ఆంధ్ర వాళ్ళు కాంట్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటతో తీస్తా అంటాడు, కానీ ఆంధ్ర వాళ్ళ ఏరియాలో బిల్డింగ్ కూడా కొడతాడు. ఆంధ్ర వాళ్ళు వస్తే మేము ఒప్పుకోమంటాడు, ఆంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చారంటారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఏమంటారు? బతకడానికి వచ్చిన కాదు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పాడు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వాళ్ళే, హైదరాబాద్లో ఓటు హక్కు ఉన్నందరూ తెలంగాణ వాళ్ళే మీరు అన్నారు కదా. ఆ కమిట్మెంట్ మీద ఉండండి, ఒక్క మాట మీద నిలబడమండి. ఈరోజు ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు గారు హైదరాబాదు డెవలప్మెంట్లో, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన ప్రధాన భూమికి ఉంది, ప్రధాన పాత్ర ఉంది. అటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు పరిపాలించింది, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు పరిపాలించారు. గత 19 సంవత్సరాల్లో బడ్జెట్ పెరిగింది, 19 సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు గారే ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని డెవలప్ చేశారని చెప్పి నిజం ఒప్పుకోవాలి. ప్రజలందరూ నిజాలు తెలుసు, నిజాలు గమనిస్తున్నారు. కావాలంటే గతంలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రజలకు తెలుసు నిజాలు, ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేస్తారు. రేపు 100% ప్రజాకూటమి అధికారంలో రాబోతుందని చెప్పి నా పూర్తి విశ్వాసం. ఇది జరుగుతుంది కూడా.